చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి గుడ్లకు అనమాట. సో మొత్తానికైతే ఇది ఒక దగ్గర వండుకుంది. ఇది చూడండి ఎంత కోపంగా చూస్తుందో, నన్నైతే సీరియస్గా చూస్తుంది ఎందుకు లేపిండా అని. ఇది వాటర్ దగ్గర వండుకుంది, ఇక్కడ వండుకుంది. సో మొత్తానికైతే ఇక్కడ వండబెడుతున్నాను నేను. ఇక్కడ వాటర్ దగ్గర ఇలా వండుకుంది, చల్లగా మంచిగా ప్రశాంతంగా వండుకుంది. సో నేనైతే పట్టుకున్నాను, అది మళ్ళీ ఎగిరిపోతుంది. అది ఇక్కడ వండుకుంది. ఎండ అయితే మేకలు గిడ చూడండి ఎటు పడితే అటే పోకుండా మంచిగా చెట్టు నిండాకు ఉన్నాయి. సో మనం ఈ గుడ్ల గోవని తీసుకొచ్చి మళ్ళా అదే ప్లేస్లో పెడదాం. వాటర్ దగ్గర పెట్టినా అది ఉండట్లేదు. చూడండి ఊకనే ఎలకడ పడిపోతుంది అనమాట. ఈ సమ్మర్కి ఎండకి ఇది కరుస్తుందని భయం అవుతుంది. పాపం ఇది ఎటు పోలేకపోతుంది. ఇంకా చూడండి ఎంత సీరియస్ చూస్తుంది. నేను ఇక్కడ వండ పెడుతున్నా కానీ ఇది వాటర్ తాగుతలేదు. చూడండి వాటర్ గిట్ట తాగుతలేదు, ఇది వాటర్ గిట్ట తాగుతలేదు. అంతా ఎలకడ పడ్డట్టు అవుతుంది. ఇక్కడ ఇందాక వండుకుంది అసలు యాక్చువల్గా, మళ్ళీ వండుకోవట్లేదు. ఇది కొంచెం చల్లదనం కోసం ఇక్కడ వండుకుంది. చూడండి ఇందాక ఇలా వండుకుంది, నన్ను చూసి భయపడ్డది అనమాట. చూడండి అది చూడండి ఎలా ఒగిరిస్తుందో. అయ్యో ఆడికి వాటర్ తాపినా. ఇలాంటి పక్షులు కానీ మీ ఇంటి పక్కల ఉన్న ఆవులు కానీ ఇంకేమైనా ఉంటే కొంచెం వాటరు పెట్టండి. మీరు కూడా చిన్న చిన్న బౌల్స్లో బయట పెట్టండి. పావురాలు కూడా ఉంటాయి కదా, కొంచెం సిటీలో ఉండే వాళ్ళకైతే. పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే మామూలుగా తోటల కాడ ఇట్లా మేకలు కాసి అటు ఇటు ఉంటాయి, బొర్ల కాడ ఉంటాయి. ఇదైతే పాపం మరి ఇది బతుకుతో చనిపోద్దో నాకైతే తెలుస్తలేదు. మొత్తానికైతే ఇది ఎలకడ పడ్డది, ఎండ సోడ కొట్టినట్టుంది నా చూడకపోతే. వాటర్ తాపినా కానీ తాగుతలేదు ఇది అసలు. ఇక సపోర్ట్ చేస్తలేదు, అది బతికే ఉంది కాకపోతే. అసలు సపోర్ట్ చేస్తలేదు. చూడండి తాగుతలేదు అది వాటర్. చూసారు కదా కొంచెమే తాగుతుంది, అది తాలేకపోతుంది. దాని గుడ్లు చూడండి ఎట్లా ఉన్నాయి. దీనికి అందుకనే అనుకుంటా గుడ్లకు అని పేరు పెట్టారు. ఇదైతే నన్నే సీరియస్గా చూస్తుంది. చూడండి దీనికి పాపం ముక్కలో నుంచి కూడా కొంచెం మళ్ళీ ఇంకో కొంచెం వాటర్ తాపుదాం దీనికి. ఇప్పుడే కొంచెం సోయి వస్తుంది. చూడండి అది వాటర్ ఎలా తాగుతుంది. కొంచెం దీని కిందనే ఉండబెడదాం, కొంచెం చల్లగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు కూడా ఏమన్నా పావురాలు అవి ఉంటే కొంచెం హెల్ప్ చేయండి వాటికి. సో మొత్తానికైతే వాటర్ కాలుతున్నాయి. ఇదైతే నాకు తెలిసి బతుకుదా అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది మొత్తం ఎలకడ పడిపోయింది, ఎండ సోడ కొట్టింది ఇది మొత్తం. ఓకే, బతకాలని ఆ ఈశ్వరుని కోరుకుంటున్నాను. ఏం బతుకుతో చూద్దాం మరి. చూసారా అది ఎలా ఊగిరిస్తుందో, మొత్తం గుడ్లో అనమాట.